హలో అండి. నేను డాక్టర్ మీనాశ్రీ. ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కరీంనగర్. ఇవాళ మనము ఐవీఎఫ్ ల్యాబ్‌లో ఎంబ్రియో సెలక్షన్ అనేది ఎలా చేస్తారు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో, మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఐవీఎఫ్ అనే ప్రాసెస్ చేసినప్పుడు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది చాలా కీలకమైన పార్ట్ మనకి ఐవీఎఫ్ ప్రాసెస్‌లో. సో, ఈ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది చేసే ముందు మనము ఐడియల్‌గా ఎంబ్రియో సెలక్షన్ అనేది చేస్తాం. సో, ఇది ఏ విధంగా చేస్తాము అంటే నార్మల్‌గా ఒక ఎగ్ అండ్ స్పెర్మ్ కలిపినప్పుడు మనము ఒక ఇన్‌విట్రో కండిషన్స్‌లో స్పెషల్ టైప్ ఆఫ్ ఇంక్యుబేటర్స్‌లో వాటికి స్పెషల్ ఎక్విప్‌మెంట్ అండ్ మీడియా యూజ్ చేసి ఎంబ్రియోస్ అనేది గ్రో అవ్వడానికి మనము ప్రొవైడ్ చేస్తాము. సో, ఆ ఎంబ్రియోస్ యూజువల్లీ థర్డ్ డే దాటి మనకి ఫిఫ్త్ డే ఎంబ్రియో వరకు రీచ్ అవ్వాలి. సో, ఈ ఫిఫ్త్ డే ఎంబ్రియోని యూజువల్లీ మనము బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో అని అంటాము. సో, ఈ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో అనేది యూజువల్లీ మంచి క్వాలిటీ ఉన్న ఎగ్స్ మాత్రమే మంచి క్వాలిటీ స్పెర్మ్స్‌తో కలిసినప్పుడు యూజువల్లీ లాస్ట్ స్టేజ్ అంటే ఫిఫ్త్ డేకి ఆర్ సిక్స్త్ డేకి కొన్నిసార్లు అక్కడి వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో యొక్క క్వాలిటీస్ ఏంటి అంటే యూజువల్లీ దీనికి 100-120 సెల్స్ ఉంటాయి. అండ్ ఒక చిన్న లోపల క్యావిటీ కూడా ఫార్మ్ అయ్యి ఉంటుంది. సో, ఈ సెల్స్ వాటి అరేంజ్‌మెంట్ ఏ విధంగా ఉంది, ఆ నంబర్ ఆఫ్ సెల్స్ కౌంట్ ఏ విధంగా ఉన్నాయి అనే దాని బేసిస్ మీద ఈ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోని 3 టైప్స్ ఆఫ్ గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో, యూజువల్లీ అవి ఏ, బి అండ్ సి క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ అని అంటాము. సో, ఈ ఏ అండ్ బి క్వాలిటీ ఎంబ్రియోస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఏంటి అంటే నంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఎక్కువగా ఉండడము మరియు అరేంజ్‌మెంట్ కూడా టైట్‌గా అరేంజ్ అవి ఉండడం వలన వీటికి ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి చాలా బెటర్‌గా ఉంటాయి. సో, ఈ ఏ అండ్ బి క్వాలిటీ ఎంబ్రియోస్‌కి యూజువల్లీ 40-60% ఆఫ్ ఇంప్లాంటేషన్ రేట్స్ ఉంటాయి. సో, మనము ఏ అండ్ బి క్వాలిటీ ఎంబ్రియోస్‌ని ఎక్కువగా ట్రాన్స్‌ఫర్‌కి ఉపయోగిస్తాము. అదేవిధంగా సి క్వాలిటీ ఎంబ్రియోస్‌లో ఏంటి అంటే మనకి నంబర్ ఆఫ్ సెల్స్ అనేది తక్కువగా ఉండడం మరియు చాలా లూజ్‌గా అరేంజ్ అయ్యి ఉండడం వలన వీటికి సక్సెస్ రేట్ అనేది యూజువల్లీ 20-30% మాత్రమే ఉంటుంది. బట్ కొన్ని స్పెషల్ సర్కమ్‌స్టాన్సెస్‌లో మనము పేషెంట్‌కి మనం ప్రోగ్నోసిస్ ఎక్స్‌ప్లెయిన్ చేసి సి క్వాలిటీ ఎంబ్రియోస్ కూడా ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. సో, అండ్ ఇన్ సమ్ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఈ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో పైన కూడా మనము జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తాం. సో, ఈ జెనెటిక్ టెస్టింగ్‌ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని అంటాము. సో, వారికున్న కండిషన్‌ని బట్టి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెనెటిక్ టెస్టింగ్ అని పర్ఫార్మ్ చేసి ఏ ఎంబ్రియోస్ అయితే మనకి జెనెటికల్లీ నార్మల్ ఉన్నాయి అని తెలుస్తుందో అటువంటి ఎంబ్రియోస్‌ని యూజువల్లీ యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అని అంటాము. సో, యూజువల్లీ ఆల్రెడీ మల్టిపుల్ ఫెయిల్యూర్స్ అయిన కేసెస్‌లో లేదు అంటే ఫీమేల్ ఏజ్ గనక 35 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉన్నా, లేదు అంటే ఆల్రెడీ రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నా, లేదు కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్‌లో ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళు కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఇన్‌హెరిట్ చేసి ఉంటారు. సో, అటువంటి డిసీజెస్ అవన్నీ మనం ఎలిమినేట్ చేసిన ఎంబ్రియోస్‌ని కేర్‌ఫుల్‌గా సెలెక్ట్ చేసి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ.